పిల్లల్లో బోన్ క్యాన్సర్ వస్తే వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి? పురాతన కాలంలో చాలా కేసెస్ ఆంప్యుటేషన్ అనగా కాలు తీసేసి ఆపరేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్తోని కాలు కాపాడి చాలా విభిన్న రకాల ఆపరేషన్లు చేయగలుగుతాం. ఎటువంటి ఆపరేషన్ అనేది వాళ్ళ ఏజ్, మళ్ళీ తర్వాత అది ఏ ప్రాంతంలో ఉందో చూసుకొని దాని ప్రకారం ప్లానింగ్ నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది బాగా చిన్న ఏజ్ గ్రూప్లో ఉందనుకోండి, 5-6 ఏళ్ళ కంటే చిన్న వాళ్ళల్లో ఉందనుకోండి, అలాంటి కేసెస్లో కాలు కాపాడి ఇంప్లాంట్ అంటే మెగా ప్రోసెసెస్ అంటాం, ట్యూమర్ ప్రోసెస్, అలాంటి రాడ్ వేయడం చాలా కష్టం. సో ఇలాంటి కేసెస్లో యూజువల్గా రొటేషన్ ప్లాస్టీ అనే ఆపరేషన్ చేస్తామన్నమాట. 8 నుంచి 10 ఏళ్ళ వరకు ఆర్ 8 నుంచి 11 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి యూజువల్గా కాలు కాపాడే ఆపరేషన్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇలాంటి కేసెస్లో ఎక్స్పాండబుల్ మెగా ప్రోసెస్ అంటాం. సో ఇలాంటి రాడ్ ఒకటి ఉంటుంది. సో ఇది మోకాలు పైన ప్రాబ్లం అయితే ఇలాంటి రాడ్ వేస్తాము. ఓకే, అండ్ ఈ రాడ్ పేషెంట్ పెరుగుతున్న కొద్దీ పెంచే ఆప్షన్ ఉండేలా రాడ్ వేస్తామన్నమాట. సో అదొక ఆప్షన్. అండ్ కొన్ని కేసెస్లో ఇది మోకాలు అనుకోండి, మోకాలు పై భాగంలో ట్యూమర్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే గ్రోయింగ్ ఎండ్స్ ఇక్కడ ఉంటాయి యూజువల్గా పిల్లల్లో. సో ఆ గ్రోయింగ్ ఎండ్ అనేది సేవ్ చేస్తూ పై భాగాన్ని మాత్రమే తీసేసి దీన్ని స్టెరిలైజ్ చేస్తాం. బోన్ని రేడియేషన్ ద్వారా అయినా లిక్విడ్ నైట్రోజన్ ద్వారా అయినా స్టెరిలైజ్ చేసి మళ్ళీ అదే బోన్ పెట్టేసి ఫిక్స్ చేసేస్తాం, ప్లేట్ వేసేస్తాం. ప్లేట్ వేసేసి ఆ గ్రోయింగ్ ఎండ్ అనేది కాపాడుతూ ఆపరేషన్ చేస్తాం. సో అలా చేస్తే ఏమైందంటే క్యాన్సర్ అనేది తొలగిపోద్ది. క్యాన్సర్తో పాటు ఏదైతే గ్రోయింగ్ ఎండ్ అనేది ఉంటుందో అది సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ అనేది హ్యాంపర్ కాకుండా అలానే పెరుగుతూ ఉంటారు. సో ఇవన్నీ వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, విభిన్న రకాల సర్జరీస్ ఏవైతే చేయగలుగుతామో. ఎప్పుడైనా సందేహం వ్యక్తం చేస్తే క్యాన్సర్ ఉండొచ్చు అని ఎక్స్పీరియన్స్డ్ ఫెలోషిప్ ట్రైన్డ్ ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్ని కలవండి. వాటి దగ్గర ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోండి అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ అనేవి మెరుగ్గా ఉంటాయి.